నువ్వెంత ఇచ్చావు? నాది 29,50,000. 29,50,000 ఇచ్చావా? ఏం పని చేసుకుంటావు? నేను మార్కెటింగ్ లో గత 8 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా సార్. 2024లో ఒకసారి చెప్పాడు ఇలా చేస్తున్నాను, ఇలా ఉంది అది ఇదని. మేము మంగ్లీ పేరు చెప్పి కలెక్ట్ చేశాడా, చేయకుండా చెప్పకుండా కలెక్ట్ చేశాడా? అదే సార్ 2024లో ఇలా బిజినెస్ చేస్తున్నాను, ఇలా ఉంది అని చెప్పాడు సార్. మేము పెద్దగా పట్టించుకోలేదు. 2025లో జనవరి 30-31 తేదీ కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకు వచ్చి మా బ్యాచ్ ఒక 10-20 మందితో కలిశాడు. కలిసి ఇలాగ చేస్తున్నా, మీతో పాటే పని చేసేవాడిని, ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, ఫార్చునర్ కార్లు ఉన్నాయి, నాతో పాటు వచ్చిన వాళ్ళు, నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఒక 8 మంది ఫార్చునర్ కొన్నారు, మీరు ఇక్కడనే ఉన్నారు, ఇదే లైఫ్ లో ఉన్నారు, నేను చూడని గోల్డ్ గీల్డ్ అంతా హైఫైగా వచ్చాడు. సో వచ్చిన తర్వాత మేము కూడా కొన్ని అడిగాం ఎట్లా ఏంటి అని. లేదు మా బ్యాక్ ఎండ్ గా ఇలా ఉన్నారు చెప్పాడు సార్. ఓపెన్ గా చెప్పాడు, మాకు ఓపెన్ గా చెప్పాడు. ఇలా అందరు ఉన్నారు, బ్యాక్ ఎండ్ గా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఫేమస్ మీ అందరికి పేరు వినే ఉంటారు మంగ్లీ మేడం అని, ఆమె కూడా ఉన్నారు, మేమంతా కలిసే చేస్తున్నాము, మీకు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది, వాళ్ళంతా మిమ్మల్ని మీట్ అవుతారు, మీరు కొద్దిగా ఫస్ట్ స్టార్ట్ అవ్వండి, మీరు ఎంతో కొంత ఫస్ట్ ఆమె దగ్గర కొంచెం డబ్బు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి అని కూడా చెప్పారు. ఓకే ఓకే ఓకే. సో పెద్ద ఫేమస్ సింగర్ మంగ్లీ ఉన్నారు, మనకెంత ఆమె నడుపుతుందని చెప్పారు. బ్యాక్ ఎండ్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, కొన్ని ఫోటోస్ చూపించారు. శివ కూడా కలిసాడు మిమ్మల్ని? మంగ్లీ తమ్ముడు కలెక్ట్ చేసుకునేటప్పుడు తను కూడా వచ్చాడు సార్. కర్నూలుకి వచ్చాడు, సిమెంట్ బ్యాటరీది మాట్లాడిన తర్వాత వచ్చాడు. ఇక్కడ తీసుకుంటున్నాం కదా, రాబోయే రోజుల్లో ఇక్కడంతా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాము, మీరంతా ఉండండి, మీరు పెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వస్తుంటుంది. తర్వాత ల్యాండ్ ఇక్కడ జైరాబాద్ ఇక్కడంతా ల్యాండ్స్ ఉన్నాయి, అట్లా ఏమన్నా ఎక్కువ మొత్తంలో పెట్టే వాళ్ళకి మేము ల్యాండ్ కూడా ఇస్తాము సూరిటీగా అని ఇవన్నీ చెప్పారు.